ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభానికి రమ్మని అడగడంతో నిజంగానే ఆర్ఎండ్బి ఇంజనీర్ చెప్పింది వాస్తవమే. మనం మధ్యలో అటు ఇటు కాకుండా చేయకూడదు, హెల్త్ సెంటర్ కాబట్టి పూర్తి అయితేనే బాగుంటుందనే అభిప్రాయం చెప్పడం జరిగింది. అన్నట్టుగానే పూర్తి చేశారు, చాలా సంతోషం. దాంతోపాటు కాంట్రాక్టర్ కూడా ఆయన సమస్యలు చెప్పారు, ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కారం అవుతాయని కూడా ఆయన కూడా తెలియజేశాం. కానీ ఏదేమైనా కూడా మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత అభివృద్ధి చేయడం నా బాధ్యత. అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది కూడా మన అందరితో కూర్చొని మనం చర్చించి అభివృద్ధి చేసుకుంటూ పోవడమే నా ధ్యేయం. ఖచ్చితంగా అన్ని సలహాలన్నీ కూడా తీసుకొని ఏ రకంగా మన కళ్యాణ తాలూకాని అభివృద్ధి చేసుకోవాలో ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తూ, అలాగే ఏదైతే ఉన్నాయో రకరకాలుగా మన ప్రాంతంలో ఈ సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. అంటే మన రాష్ట్రంలో ప్రజల సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వచ్చిన తర్వాత మీతో మీరు చెప్పుకోవచ్చు, వాళ్ళు మీతో చెప్పుకోవచ్చు. అది అవుతుందా కాదన్నది మీరు తక్షణమే లేదా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ దృష్టికి వస్తాయి. కాబట్టి మిమ్మల్ని వస్తే బాగుంటుందనే అభిప్రాయం చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మీకు కూడా ఈ ప్రాంతం పైన పూర్తి అవగాహన వస్తుంది. అవగాహన కల్పించుకోవాలంటే మీరు నాతో పాటు నాకు కూడా కొత్త కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తేనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా నేను ఏదో చెప్పాను మొన్ననే జూన్ 10వ తారీఖు నుంచి కూడా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను. ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాం. వారానికి ఒక 2 పంచాయతీలు ఆ ప్రకారంగా పెట్టుకుని అన్ని పంచాయతీలు కూడా మనం పర్యటించి ఆ సమస్యలను కూడా పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి అనేది ఆయన కాన్సెప్ట్. నా వ్యక్తిగతంగా చెప్తున్నా, మా మిత్రుడు శ్రీరాములు చెప్పాడు, 3 నెలల క్రితం రోడ్డు ప్రారంభించారు. ఈరోజు ఎవరు చూసినా బస్సులో ప్రయాణించేవాడు ప్రతి ఒక్క వ్యక్తి అంటున్నారు, సురేంద్రబాబు గారు ఏ విధంగా పనిచేపిస్తున్నారు, ఎంత బాగా పనిచేపిస్తున్నారు. దాంట్లో లాభం లేదు. 7 సంవత్సరాల క్రితం టెండర్ వేసిన రోడ్డుని ఈరోజు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఆ రోజు సిమెంట్ 200 ఉంటే ఈరోజు 350 రూపాయలు. అంటే లాస్ చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. అంటే ఎందుకు? ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకోవడానికి. మరీ ముఖ్యంగా నేను సభాముఖంగా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నా. 4 డేస్ బ్యాక్ ఫోన్లో అడిగాను నేను, మా కమ్మదూరు ప్రాంతం వెనుకబడిందన్నా, ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలంటే, రైతులు బాగుపడాలన్నా, పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలన్నా, విద్య వైద్య ఉండాలన్నా ఆ నవోదయ స్కూల్ నీకు మీరు శాంక్షన్ చేయించారు. కమ్మదూరు ప్రాంతం చెన్నంపల్లిలో మేము భూమిస్తాము, మాది వెనుకబడిన ప్రాంతము, మీరు ఖచ్చితంగా నవోదయ స్కూల్ మాకు ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేశాను. తహసీల్దార్ గారు చెప్పాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.